హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బీరకాయ వేపుడు ఎలా చేయాలో చూద్దాం. బీరకాయను కడిగి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ పల్లీలు వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత 1 స్పూన్ నువ్వులు వేసి వేయించుకొని చల్లారి పెట్టుకోవాలి. మిక్సీ గిన్నెలు వేసి బ్లెండ్ చేసుకోవాలి. దానిలోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు కొంచెం, 4 వెల్లుల్లి రెబ్బలు, సరిపడినంత కారం, సాల్ట్ వేసి బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి తాలింపు దినుసులు పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు కూడా వేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసి వేగనివ్వాలి. కొంచెం కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసి కలపాలి. 10 నిమిషాలు నానబెట్టుకున్న పచ్చెనపప్పు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆప్షన్, మీ ఇష్టం అది. ప్లేట్ పెట్టి బాగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ కొంచెం వేగిన తర్వాత పసుపు, పించ్ ఆఫ్ సాల్ట్ వేగడానికి. ఇందాక మిక్సీ గిన్నెలో వేసుకున్నాం, చూసుకొని వేసుకోండి. ప్లేట్ పెట్టి మగ్గనివ్వాలి. బ్లెండ్ చేసుకున్న స్టఫ్ అంతా వేసి కలిపి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. లాస్ట్గా కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆపుకుంటే సరిపోతుంది. బీరకాయ వేపుడు రెడీ.